మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. జై తెలుగుదేశం, జై జనసేన, జై బీజేపీ కూటమి. ఈ కూటమి తరపున నా పేరు విజయబాబు, తేటకుంట వాస్తవ్యుడిని. నేను ప్రస్తుతం హైదరాబాద్లో ఉన్న. నా చూపు ఎప్పుడు ఇక్కడే ఉంటుంది. యనమల రామకృష్ణ గారు మా పెద్ద ఆయన, మా గురువు గారు. ఆయన మొట్టమొదటిసారిగా ఈ ఆలయంలోకి వచ్చి కొబ్బరికాయ కొట్టి ఇక్కడి నుంచే ఆయన రాజకీయ జీవితాన్ని స్టార్ట్ చేశారు. మళ్ళీ ఇక్కడికి వచ్చి వెళ్ళి ఆయన రాజ్యసభ అధ్యక్షుడిగా నిలబడ్డారు. అదే పరిస్థితి మా మేడం, మా దివ్య మేడం, మా ఎమ్మెల్యే గారు. ఆమె ఎమ్మెల్యేగా కాదు, మినిస్టర్గా మళ్ళీ మా ఊరు వచ్చి మా శివాలయంలో కొబ్బరికాయలు కొట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ తేటకుంట గ్రామ వాస్తవ్యులు అందరి తరఫున. నమస్కారం. తేటకుంట టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి నుంచి అత్యధిక మెజార్టీతో మా మేడం గారిని ఓట్లేసి గెలిపించినందుకు అందరికీ కృతజ్ఞతలు. ధన్యవాదాలు. బాగా సపోర్ట్ చేసి మాకు మంచి సపోర్ట్ ఇచ్చినందుకు తేటకుంట, వెంకటాపురం, గవర్పేట మా పంచాయతీ ప్రజలందరికీ నా కృతజ్ఞతలు. మాకు అందరూ బాగా సపోర్ట్ చేసినందుకు, మా మేడం గారు అత్యధిక మెజార్టీతో గెలిచినందుకు మాకు చాలా ఆనందంగా ఉంది. ఇలాంటి గెలుపులు మరెన్నో చూడాలని మేము ఆనందిస్తున్నాం. అయితే ఈ సందర్భంగా మా మేడం గారు తేటకుంట శివాలయానికి వచ్చి ముందుగా కొబ్బరికాయ కొట్టి వెళ్తున్నారు. అందుచేత మా ప్రజలందరూ మన శివాలయం దగ్గర ఆనందంగా, ఉత్సాహంగా పండుగ చేసుకుంటున్నాం. మా గ్రామం నుంచి, మా శివాలయం నుంచి స్టార్టింగ్ మా నామినేషన్ వేసే ముందు కొబ్బరికాయ కొట్టి ఇక్కడ బయలుదేరి మళ్ళీ ఎప్పుడో వాళ్ళ తండ్రి గారి దగ్గర నుంచి తేటకుంట శివాలయానికి వచ్చి ఇక్కడ దర్శనం చేసుకుని కొబ్బరికాయ కొట్టి ఇక్కడి నుంచి స్టార్ట్ చేసి నామినేషన్ వేసి మళ్ళీ గెలిచి ఇక్కడికే వచ్చి కొబ్బరికాయలు కొట్టి వెళ్తున్నారు. అదేవిధంగా మా గ్రామ ఈశ్వరుడు కూడా మంచి పవర్ఫుల్. అందుచేత ఇక్కడి నుంచి స్టార్ట్ చేసి ప్రతి ఎలక్షన్కి మా శివాలయం నుంచి స్టార్ట్ చేసి ఇక్కడ కొబ్బరికాయ కొట్టి నామినేషన్ వేయడం జరుగుతుంది. ఇది మా యనమల రామకృష్ణ గారి దగ్గర నుంచి ఎప్పటి నుంచో ఇది జరుగుతుంది. ఈ సందర్భంగా ఇక్కడ కూడా మాకు అందరూ ఆనందంగా ఓట్లేసి బాగా గెలిపించారు. అందరికీ ధన్యవాదాలు. తుని నియోజకవర్గ పెద్దలకందరికీ కూడా ఈరోజు టీడీపీ పార్టీ అఖండ మెజార్టీతో భారీ ఎత్తున మొత్తం రాష్ట్రం అంతా గాలిలో ప్రతి యువత కూడా అందరూ జనసేన, టీడీపీ మొత్తం అందరూ కూడా, మహిళలు అందరూ కూడా భారీ మెజార్టీతోటి ఈరోజు టీడీపీని భారీ మెజార్టీతోటి నెగ్గించేందుకు ఈరోజు పెద్దలందరూ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అదే కాకుండా కుర్రోళ్ళు ప్రతి ఒక్కరు గ్రామాలను కూడా ముఖ్యంగా చెప్పాలంటే మినిస్టర్ గారు మా తేటకుంట నియోజకవర్గానికి రావడం మాకు ఎంతో సంతోషం. కాబట్టి మా ఊరు ఎంతో అభివృద్ధి పథంలో వెళ్తుందని మా అందరం కూడా ఆశిస్తూ మా గ్రామ పెద్దలందరూ ఈరోజు ధన్యవాదాలు తెలిపినాక మా తేటకుంట గ్రామంలో శివాలయం తరపున ఆ రోజు కొబ్బరికాయ కొట్టెళ్ళి నామినేషన్కి వెళ్ళిన రోజు నుంచి ఈ రోజు వరకు కూడా మా శివుడు వాళ్ళ వంక అటువైపు చూస్తూ ఉన్నాడు. ఈరోజు మళ్ళీ వచ్చి అదే రకంగా పండగ వాతావరణంలో ఈరోజు ఇక్కడ జరుగుతుంది. అందరూ కూడా ఒకటే ముఖ్యంగా కుర్రోళ్ళు అందరూ కూడా ఊళ్ళో, గ్రామాల్లో కూడా అందరూ కూడా ప్రతి దిక్కులా కూడా గట్టిగా నా వంతు పాత్రగా నా వంతు నేను చేయాలని పార్టీకి ఎంతో సేవ చేసిన వాళ్ళు, జనసేన వాళ్ళకి, టీడీపీ వాళ్ళకి, బీజేపీ వాళ్ళకి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇది ఎంతో అభివృద్ధి పదంలో నారా చంద్రబాబు నాయుడు గారు తీసుకెళ్తారన్న ఆశతో అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా నమ్మి చేసినందుకు అందరికీ ధన్యవాదాలు.